అన్ని చేపలు మంచివి కాదు. ఫ్యాటీ ఫిష్ ఉంటాయి చూడండి, లైక్ టూనా ఫిష్ కానీ, సాల్మన్ ఫిష్ కానీ, నెత్తలు కానీ, ఇవన్నీ కూడా ఒమేగా 3 ఎక్కువగా వస్తుంది. హార్మోన్స్కి, స్కిన్కి, హెయిర్కి అండ్ ఆల్సో బ్రెయిన్ అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది ఇట్లాంటి ఫిష్. ఇది ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తుంది. అండ్ కొన్ని ఫిష్ ఉంటాయి రవ్వ, ఈ ఫిష్ ఏం చేస్తుందంటే దాంట్లో లీన్ ఫ్యాట్ ఉంటుంది. అంటే ఫిష్ కూడా లీన్ మజిల్ని డెవలప్ చేస్తుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. దాంతోపాటు మనకి వెయిట్ లాస్కి అండ్ డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఆ ఫిష్. తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మనము ప్రాన్స్ని ఎక్కువగా ఫ్రై చేసుకొని తింటాం, ఎందుకంటే స్మెల్ వస్తుందని, టేస్ట్ కోసం అని చెప్పి. కానీ ప్రాన్స్ అనేది ఎక్కువగా ఫ్రై చేయకూడని డిష్ అనమాట. ఫిష్ కూడా ఫ్రై చేస్తే మీకు న్యూట్రిషన్ అంతా వెళ్ళిపోతుంది, పులుసులాగే తీసుకోవాలి. ఓకే, ప్రాన్స్ కొంచెం లైట్గా తీసుకోండి, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. సో అది డైజెస్ట్ అవ్వడం కష్టం అవుతుంది, డైజెస్టబుల్ కాదు. ప్రాన్స్ కానీ లేకపోతే క్రాబ్ కానీ వీటిని కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇంకా కొన్ని ఫిష్ ఉంటుంది, షార్క్, ఇవి ఏంటంటే సముద్రపు చేపలు. ఈ చేపలు కూడా చాలా తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే తినకూడని ఫిష్ అనమాట. సో అన్నిటికంటే సీ ఫుడ్ చాలా మంచిది. ఫిష్ని వండుకొని తినండి, అది కూడా పులుసు రూపంలో, ఫ్రైస్ రూపంలో కాదు. ఓకే, దీనివల్ల ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. ఇంకా మీకు ఇలాంటి టిప్స్ కావాలి అనుకుంటే నాకు ఫిష్ అని టైప్ చేయండి, ఏ ఫిష్ దేనికి బాగా ఉంటుందో నేను మీకు పంపిస్తాను.